నమస్తే ఐఎన్బి న్యూస్ కు స్వాగతం. రైల్వే కోడూరు పట్టణంలోని వేణుగోపాలస్వామి దేవాలయంలో బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుటిక సుబ్బారాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు టికెట్ ఇచ్చిన బీసీవై రాష్ట్ర నాయకులు రామచంద్ర యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో బీసీల సంఖ్య అయితే ఎక్కువగా ఉందని, బీసీలంతా ఏకమైతే ఏ పార్టీ నిలవలేదని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందన్నారు. బీసీలంతా ఏకమై పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఇప్పటికే బీసీవై పార్టీ బలోపేతంగా ఉందని ఆయన అన్నారు. రేపటి నుండి పార్టీ బలోపేతం కొరకు విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే విలేకరులకు, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాల్గొన్న నాయకులు తల్లూరు వెంకటేష్ యాదవ్, దోనెల ప్రేమ్ యాదవ్, పోకల నాగభూషణం, రాజుబోయిన దేవరాజు, చిప్పల రామ్మోహన్, వంశీ యాదవ్, గాలం కన్నయ్య యాదవ్, వంటల శ్రీనివాసులు, ఉండాల, నలకంచు బాలయ్య, భాష, రహీం, సెల్వం, పెంచలయ్య, దోనిల, ప్రేమ యాదవ్, సాలూరు వెంకటేషు, పోకల రాము, దేవరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడ్ నియోజకవర్గంలో మా కోసం వచ్చిన మీడియా సోదరులందరికీ నమస్కారములు. ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే, భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుల వారు రామచంద్ర యాదవ్ గారు భారత చైతన్య యువజన పార్టీని స్థాపించి ప్రజల్లోకి అతి స్పీడ్గా వెళ్ళి ప్రజాస్పందన అతిగా చేరుకున్నారు. ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ప్రజల యొక్క సంక్షేమం కొరకు ఆయన ప్రవేశపెట్టిన పథకాలు సామాన్యుడికి, మధ్యములకి, అందరికీ అందుబాటులో ఉండే విధంగా పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అటువంటి పార్టీలో నాకు రైల్వే కోడ్ అసెంబ్లీ టికెట్ కేటాయించినందుకు రామచంద్ర యాదవ్ గారికి నా ధన్యవాదములు శిరస్సు వచ్చి నమస్కరించుకుంటున్నాను. ముఖ్యంగా సోదరులకు తెలియజేయడం ఏమంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ముస్లిమ్స్ అందరూ కలిసి ఈ భారత చైతన్య యువజన పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారనుకుంటున్నాను అని వేడుకుంటున్నాను. అలా నాకు అత్యధిక మెజార్టీతో గెలిపించడం వల్ల కోడూరులో నిలబడిపోయిన పెండింగ్ వర్కులన్నీ నేను కంప్లీట్ చేసేదానికి నా శాశక్తులా కృషి చేస్తానని, అలాగే చిట్టువేల్పూర్ రైల్వే కోడూరు మధ్యలో సింగిల్ రోడ్డు కానీ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. దాన్ని ఇప్పటి వరకు అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తూ అంటూనే కాలయాపన చేస్తున్నారు. అలాగే ఎన్నో పథకాలకు శంకుస్థాపన చేశారే కానీ ప్రారంభానికి నోచుకోలేక ఎన్నో అలాగే మిగిలిపోయినాయి. అటువంటి పెండింగ్ పథకాలన్నింటినీ నేను మా పార్టీ ద్వారా, పార్టీ అధినాయకుల ద్వారా పూర్తి చేయటకు నా పూర్తి సహకారాన్ని అందిస్తానని నా కోడూరు రైల్వే ప్రజలకు, ఓటర్లకు గత 62 సంవత్సరాల నుంచి దళిత నియోజకవర్గంగా కేటాయించబడింది. 1962 నుంచి 1924 అనగా 62 సంవత్సరాల కాలం నుంచి కూడా దళితులకు కేటాయించిన నియోజకవర్గం ఇది. కానీ దళితులకు ఎటువంటి ప్రాధాన్యత లేని నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. ఏ చిన్న విషయానికైనా, ఏ దళితుడైనా సరే అదముల దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. అదములుగానే ఉండిపోయినారు, అధికులుగానే ఉండిపోయినారు. ఇటువంటి సమయంలో బీసీలకు పెద్దపీట వేసి రామచంద్ర యాదవ్ గారు ప్రవేశపెట్టిన ఈ పార్టీని బీసీలకు అధికంగా దీంట్లో చేరి పార్టీని అధికంగా గెలిపించి కలరని నా ఆనందంగా నేను వ్యక్తం చేస్తున్నాను. ముఖ్యంగా నాకు రైల్వే కోడూరు అసెంబ్లీ టికెట్ కేటాయించినందుకు, రైల్వే కోడూరును ఇప్పటి వరకు 20 సంవత్సరాలుగా ఎటువంటి ఎదుగు పొదుగు లేకుండా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉండాలి. అటువంటి నియోజకవర్గాన్ని నన్ను మా బీసీలు కానీ, మా ఎస్సీ